పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ యాక్షన్ మోడ్ ఆన్ చేశారు. సినిమాలు, రాజకీయాల్లో రెండు రంగాల్లోనూ ఫుల్ జోష్తో దూసుకు వెళ్తున్న ఆయన ఫ్యాన్స్ కి డబుల్ ఎనర్జీ ఇస్తున్నారు. ఈ క్రమంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ గతంలో ఈ చిత్రం రీమేక్ అని ప్రచారం జరిగినా ఇప్పుడు అది పూర్తిగా ఒరిజినల్ కథతో రూపొందుతుందని తెలుస్తోంది. కథని పూర్తిగా మార్చేసి మాస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారట. ఈ విషయం ఫ్యాన్స్ లో హుషారును పెంచింది. ఒకవేళ ఇది నిజమే అయితే పవన్ కళ్యాణ్ వరుసగా 3 ఒరిజినల్ సినిమాలతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ సినిమాలో మరోసారి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ రోల్లో మెరుస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పవన్ అభిమానులకు మరో మాస్ ఎంటర్టైనర్ గా నిలవనుంది. పవన్ యాక్షన్, హరీష్ మాస్ టచ్, శ్రీలీల గ్లామర్ కలబోసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయం. ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్ సూపర్ హిట్ అయ్యింది. గాజు గ్లాసు డైలాగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో మళ్ళీ మార్పు వచ్చింది. ఈసారి వచ్చిన మార్పు మొత్తం లెక్కలు మార్చేసేది అని చెబుతున్నారు. ఎందుకంటే కథకి అత్యంత కీలకమైన కథ కాబట్టి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కథ మారిపోయింది. గతంలో తమిళ సినిమా తేరి మెయిన్ పాయింట్ ను తీసుకొని ఫస్ట్ హాఫ్ బ్యాక్ డ్రాప్ మార్చి సిద్ధం చేశారు. ఇప్పుడు ఏకంగా కొత్త కథని సిద్ధం చేసుకున్నారట. మరి ఇది ముందు అనుకున్న కథనా లేక మిస్టర్ బచ్చన్ సినిమా ఎఫెక్ట్ తర్వాత హరీష్ సిద్ధం చేసుకున్న కథ అని తెలియాల్సి ఉంది. ఇప్పుడు తేరీ కథనే తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఇలాంటి క్రెడిట్స్ ఇచ్చేవారు. అలా కాకుండా కథ అని రాసుకున్నారు అంటే కొత్త కథని తీసుకొస్తున్నారు అని చెప్పాలి. అయితే హరీష్ శంకర్ పవన్ సినిమా కోసం ఒక కథని సిద్ధం చేసే టీంలో పని చేశా అని దర్శకుడు దశరథ్ కథంలో చెప్పారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.